హలో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ మా ఊర్లో అయితే ఆర్పిఎల్ అనేది కండక్ట్ చేస్తారు. ఆర్పిఎల్ అంటే రేగల్లు ప్రీమియర్ లీగ్. సో మా ఊర్లో యూత్ చాలామంది ఉన్నారు కాబట్టి మేము ప్రతి ఇయర్ ఇలా టీమ్స్ డివైడ్ చేసి వాళ్ళల్లో టీమ్స్ తీసుకొని మేమైతే టోర్నమెంట్ లాగా కండక్ట్ చేస్తాము. 4 మెంబర్స్ క్యాప్టెన్గా అయ్యి ఇది ఆర్పిఎల్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు అయితే వెళ్తున్న గ్రౌండ్కి ప్లేయర్ డిసైడ్ చేసేదానికి. ప్లేయర్ లిస్ట్ రెడీ అయింది. మొత్తం 36 మంది, 9 మెంబర్స్ పర్ టీమ్కి. చీటీలు వేస్తున్నాము. చీటీలు అయితే వేస్తున్నాము నీట్గా కట్ చేసి రెడీ చేసినాము. ఇప్పుడు బ్యాడ్లు ఎత్తుకొని వెళ్తున్నాము. గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. గ్రౌండ్కి వెళ్ళాక చిట్టీలు అయితే వేసేసి అందరిని ప్లేయర్లు అయితే డిసైడ్ చేస్తాం. ఆ చెట్టు కింద కూర్చొని ఆక్షన్ అయితే నిర్వహిస్తున్నాం. దీంట్లో అయితే ఈ బాక్స్లో అయితే చీటీలు వేస్తున్నాము. ఇప్పుడు ఈ అబ్బాయి ఈడు కెప్టెన్, మా ఫ్రెండు. ఈరోజు నా ఫ్రెండ్ పైన నేను గెలిచబోతున్నా. టోర్నమెంట్ విజేతగా నిలుస్తున్నా. సో ఈ చెట్టు కింద అయితే ప్రశాంతంగా ఆక్షన్ వేసుకుందాము అనేసి వచ్చినాం. కానీ చెట్టు చల్లగా ఉంటుంది. వాడు ఇంకో క్యాప్టెన్ ఆడా. 3 క్యాప్టెన్లు అయితే వచ్చాము. జర పెద్ద క్యాప్టెన్ బా ఎడు చూడు బా, పెద్ద క్యాప్టెన్ ఏ బాయ్ బా. ఈసారి విన్ అయిపోయే క్యాప్టెన్. ఇంతవరకు కప్పు లేదంట. చీటీలలో లిస్ట్ బట్టి ఇక్కడైతే నంబర్లు రాసామన్నమాట. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, ఆ థర్డ్ రాసినాము. ప్లేయర్కి ఈ చీటీలకు కూడా నంబర్లు రాసినాము. ఇట్లా నంబర్లు వేసినాము. అందరూ ఉన్నారు ఇక్కడ పెద్దోళ్ళు. అందరి సమక్షంలో చీటీలు వేసి ప్లేయర్ ఎత్తుకుంటున్నాము. పట్టుకోరు క్యాప్టెన్ క్యాప్టెన్ విజయ్ చెప్పరా. విజయ్, కాలు, గణేష్, జావేద్. ఓకే, ఇది ఫస్ట్ లిస్ట్. అన్ని ఒకేలాగా మనం చూస్తానే కదా. ఎవరు లేరు బయట రండ్రా మడుతుంది ఎవరన్నా జనాన్ని ఉన్నాడు బా. వినోద్ ఇడే ఉన్నాడా? అన్నాడు వినోదా. చేతిలో పెట్టి ఏంది పురుషానం కలుపుతానా? అట్టబా అట్ట తీరద్దు ఆడిపో ఎండలేక మళ్ళా. బా లిస్ట్ ఫస్ట్ లో ఒకరు నెంబర్ ఎంత? 3. విజయ్ ఇది 3. నా ఫస్ట్ లో నా నంబర్ వచ్చి 4. ఫస్ట్ లిస్ట్ లో 4 నెంబరు. జావేద్ 1 ఒకటేసే. విజయ్ 3, గణేష్ 2. అయిపోయింది. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది బా. ఫస్ట్ లిస్ట్ లో 7 నీట్ గా నాకు బాబాజీ సరిపోయిందా? ఫస్ట్ లిస్ట్ అయిపోయింది. ఈ పేపర్ నింపేండి రా. ఈ పేపర్ నింపేండి రా. ఎందుకా ఇంకోటి మన బాబా చేసుకున్నావు. 100 ఏళ్ళు రవి. ఏమి ఈ రోజు వీళ్ళకి అందరికీ వస్తావు కదా. తెలుసుకుంటే వస్తున్నారు. వన్ టీమ్ నువ్వు పట్టుకొని మర్చండి. ఒకరిగా మడిసి అందరూ ఒకసారిగా మరుస్తారు. అందరూ ఒకటి మరుస్తారు. మా కెప్టెన్ బా. ఎవరైనా ఎగరండి. సెకండ్ లిస్ట్ అదే.
సెకండ్ లిస్ట్ చెప్పండి నాకు 3 అప్పుడు రాకూడదు జావేద్ 2 ఇది ఒకటే కదా ఒకటే ఇప్పుడు చెప్తాడు గణేష్ మిగిలిన 4 నెంబర్ 4 ముబారక్ వస్తాడు బయలరు నా టీమ్ లో పెట్టాడు 2 వచ్చి 2 కిట్టు సీనియర్ కిట్టు జావేద్ కిట్టు వాడంట్లే సంగమల అల్లుడు జావేద్ కి నాకు బ్యాట్స్మెన్ హిట్టర్ సింగిల్ ఇచ్చారు మంచి టీము అట్లేం ఉండదులే మంచి టీం అయితే ఎట్లా చెప్తారు ఆల్రౌండర్ ఎట్లా ఫిక్స్ చేస్తారు కుట్టినా సీనియర్ కుట్టు సీనియర్ అంట మెన్షన్ చేయాలి ఆయన మర్చన్ భాష అవి జిమ్మేనారా ఆడతాడు సింగల్ ఆడతాడు భయం వాడు బౌలర్ బాగా కలగచ్చలా యూట్యూబ్ ఛానల్ లో నిన్ను పెడతాడు షార్ట్ వేసుకొని నువ్వు ఓపెన్ చేయండి ఇది 2 నాకు 4 ఇప్పుడు ఆల్రౌండర్ చేసిందా మాకు ఇర్ఫాన్ బా 3 ఇని మిగిలింది 1 గణేష్ నీ పేరు ఇప్పుడు చెప్తారా 1 ఎవరురా ఇర్ఫాను మళ్ళా 2 ఎవరురా 2 శివ సరే వినర్ నాకు దా అందరూ బ్యాట్స్మెన్ వచ్చేసి బౌలర్ లేరు పేపర్ రే పేపర్ చింపేరా మన టీం చూడరా నువ్వు నేను ఇర్ఫాన్ అన్న మళ్ళీ వచ్చింది ముబార్ మామ బాగుందిరా ఇప్పుడు బౌలర్లా ఎవరు బా ఇంకేముందిలే ఎవరు ఏ సతీష్ బాగా ఎగరే కలబెట్టు ఈ పేరు నాకు రాసిందిరా నాకు రావాల్సింది వచ్చింది 2 1 నెంబర్ రాస్తుందా నాకు 3 వేసే 4 నా పేరు ఫస్ట్ 3 4 వస్తాను 4 3 4 3 4 3 ఒకటి బొమ్మడితే నీదిరా 2 ఎవరు 2 దాంట్లో చూడు ఇప్పుడు చూడు 3 ఇట్లా నెంబర్ వేసారు కదా పేర్లు రాయండి సార్ ఇప్పుడు నీట్ గా మళ్ళా పేర్లు కన్ఫ్యూజన్ అయిపోతారు నెంబర్ ప్రకారం పేర్లు ఇప్పుడు లిస్ట్ ప్రకారం ఉండేవి ఇవి ఈ లిస్టులు రాసుకున్నాడు 1 2 3 4 5 3వ వాటిలో 4వ వాడి నాదే అని అర్థం అట్లా అర్థమైందా వాళ్ళకి కొంచెం కట్టగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కూడా మళ్ళీ నెంబర్ లేదు లిస్ట్ 1 2 3 1 లో 2 లో ఎవరు కూడా వచ్చినా వాళ్ళు రాద్దాం టీం అంతా డిసైడ్ అయిపోయాక నాకు తెలుసులే వేలంపాటు జరుగుతుంది ఇట్లా ఎక్కుంటాము విజయ్ మిగిలింది లాస్ట్ నువ్వు ఎక్కువ దెంగి మంచి ప్లేయర్ దెంగి నువ్వు కరెక్ట్గా చూసి ఖర్చు పెట్టుకో 4 ఎవరు బౌలర్ బాను మాకు 4 ఎవరు బా నాకు 3 అయినా పొద్దున 3 లో 4 నాకు 3 వస్తాయి 2 కదా 4 మిలియన్ 4 నాకు 1 2 3 4 1 ఎవరు 4 నాకు 3 వచ్చే జగ్గు 4 సల్లునా జగదీష్ ఎవరు సల్మానా సల్లునా 2 బౌలర్ లేకుండా మ్యాచ్ ఎట్లా గెలిచారు మనకి బానురా బౌలర్ మాకు 4 బాల్ తెచ్చాడు ఒక లేడు మా పక్క బాల్ బౌలింగ్ ఉన్నది బాల్ తెచ్చాడు ఒక లేడు 6 2 చూద్దాం
దుర్గేష్ అర్ఫాత్ షాజాన్ అన్న ఇడేనా సతీష్ ఈడా అంటే వాళ్ళు బౌలింగ్ వెళ్ళిలా కాదు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు బౌలింగ్ ఏం పర్లేదు వాళ్ళ దగ్గర పర్లేదు బౌలింగ్ వేయించుకోవచ్చు ఏం కాదు బౌలింగ్ లేదు ఇప్పుడు బౌలింగ్ లేదంటే మాకే బౌలింగ్ లేదంటే ఇప్పుడు వాడు శివాను బౌలింగ్ లేదు ఏందోరా కుక్కలు కొట్టుకుంటారు అది వీడియో చేసి యూట్యూబ్లో పెడతారు ఏంటి మనుషులనే కనపడతాయి ఎడిటింగ్ చేసి దానికి రెండు బా ఇంకేముంటది 4 3 2 అవును నాకు సతీష్ బ్రో మనకు అర్ఫాత్ బ్రో ఒక బౌలర్ లేరు నేను ఒక బౌలర్ లేరు గవర్నమెంట్ టీం అంటే అదే దాని వెనకాల రాసినా బైలర్ కోడి ఆయన జగదీష్ అన్న ఆయన జగదీష్ అన్న జగదీష్ రెడ్డి కాలండి పక్క మంచి మంచిగా ఎత్తుకున్నాడు గుడ్డూపులో చూసేదే బౌలింగ్ ఎవడు బ్యాటింగ్ పుట్టి రావడంలో పెట్టడం పెద్ద రిస్క్ ఎందుకు తెలుసా బౌలర్ కన్నా అవును బౌలర్ కన్నా వేసిండు పుట్టిని బాబాజీ లాస్ట్ ఇంకొద్దులేమని ఇప్పుడు బౌలింగ్ పెట్టినామంటే ఇంకా నీ అమ్మ ఇప్పుడు దాకా నా బౌలర్లే లేరు ఒకటి వద్దంటే రెండు ప్రదీప్ కూడా సిగరెట్ మూడు జావేద్ నీకు అహ్మద్ అన్న నా కొడుకురా రెడ్డి ఫస్ట్ మన టీం కాదు అందరికన్నా ఫస్ట్ వచ్చేది మా టీం ఎవరికి పని లేదు ఒకరికి కూడా ఎవరికి లేదు మా టీం వీడు చూడ తెల్లారి నుంచి ఏడా ఉంటాడు జెర్సీ కంపల్సరీ జీన్స్ నాట లోడు అయిపోయిందా ప్లేయర్స్ అయితే డిసైడ్ అయిపోయినాము ఈచ్ టీమ్ 9 మెంబర్స్ ఫైనల్గా టీమ్స్ అయితే ఇవి మళ్ళీ షెడ్యూల్ వచ్చి ఇది ఓకే ఆల్ ద బెస్ట్ అందరికి గైస్ ఇలానే ఆర్పిఎల్లో మొత్తం లీగ్ మ్యాచెస్ అండ్ ఫైనల్ మ్యాచ్ అన్నీ యూట్యూబ్లో వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత క్రిక్ హీరోస్లో లైవ్ స్కోర్ కూడా వస్తుంది